నమస్తే ఫ్రెండ్స్, నేను మీ చక్రధర్ పటేల్, సీకే కుకింగ్స్ అండ్ క్యాటరింగ్స్. ఫ్రెండ్స్, నేనైతే ఇవాళ లింబాకే గ్రామానికి వచ్చాను. అయితే మొట్టమొదటిసారిగా సాంబార్ ప్రిపేర్ చేద్దాం. ముందుగా సాంబార్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మంచి గంజును తీసుకోవాలి. గంజులో నూనె వేసుకున్న తర్వాత ఎండుమిర్చిలు వేసుకోవాలి. ఎండుమిర్చిలు వేసుకున్న తర్వాత అదేవిధంగా అక్కడ జీలకర్ర, అదేవిధంగా ఆవులు వేసుకొని దానికి ఒక 2 నిమిషాల కాలం పాటు కలపాలి. ఆ తర్వాత అందులో మనకు కావాల్సినటువంటి కలేమాకు వేసుకొని ఆ తర్వాత మనకు ఏదైతే పీసులుగా ఏదైతే మనము ములక్కాయలు, అదేవిధంగా దాంట్లో దోసకాయలు, అదేవిధంగా క్యారెట్, అదేవిధంగా ఏదైతే మనము సొరకాయ, అదేవిధంగా ఏదైతే మనకు ఈ కద్దు ఉంటుందో దాన్ని బాగా ముక్కలుగా చేసుకుని నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 నిమిషాల కాలం పాటు దాన్ని బాగా మరిగించి నూనెలో ఆ తర్వాత అల్లం వెల్లుల్లి వేసుకొని దాన్ని బాగా కలుపుకోవాలి. ఆ అల్లం వెల్లుల్లిలో 2 నిమిషాల కాలం పాటు మళ్ళీ దాన్ని నూనెలో ఈ విధంగా దాన్ని మంచిగా తిప్పుతూ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత 2 నిమిషాల కాలం పాటు ఈ పసుపులో ఏదైతే మనం వేసుకున్నటువంటి మెటీరియల్ మొత్తం ఉంటుందో దాన్ని బాగా ఉడికించాలి. ఆ తర్వాత మనకు కావాల్సినటువంటి కారం ఎంతైతే ఆ కారం సరిపోతుందో ఆ సాంబార్కు ఆ కారంను వేసుకొని మళ్ళీ ఒక 2-3 నిమిషాల కాలం పాటు ఈ విధంగా దాన్ని కలుపుతూ దాని తర్వాత ఏదైతే చింతపండు పులుసు ఉంటుందో ఆ చింతపండు పులుసును ఈ విధంగా దాంట్లో పట్టుకోవాలి. ఏదైతే మనము ఆ తాలింపులో చింతపండు పులుసును ఒక 2 నిమిషాల కాలం పాటు దాన్ని ఈ విధంగా మరిగించిన తర్వాత పైన ఈ విధంగా తేలాడుతూ మంచిగా ఒక నూనె ఆకారంలో, అదేవిధంగా చింతపండు గుమగుమలాడే వాసనతో ఈ విధంగా మీకు కనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత మనకు కావాల్సినటువంటి ఏదైతే పప్పు ఉంటుందో ఆ పప్పును ఈ విధంగా దాంట్లో వేసుకోవాలి. పప్పును వేసుకున్న తర్వాత బాగా మరిగించి ఈ విధంగా దాదాపు ఒక 10 నిమిషాల కాలం పాటు ఆ పప్పును అక్కడ ఉడికించాలి. ఆ పప్పు ఉడికిన తర్వాత ఆ తాల్పులో పులుసులో ఈ విధంగా పప్పును ఒక 2 నిమిషాల కాలం పాటు కలుపుతూ మంచిగా చిక్కగా అయ్యే వరకు ఈ విధంగా దాన్ని అక్కడ ఈ మంటలో లైట్గా మంట పెట్టుకొని ఈ విధంగా ఉడికిస్తూ ఉండాలి. మీరు ఇక్కడ చూస్తున్నారు పప్పు ఎంతో రుచికరంగా గుమగుమలాడుతూ మంచిగా ఆ సాంబారు మీకు కనిపిస్తున్నది. అదేవిధంగా ఒక 2 నిమిషాల కాలం పాటు ఆ సాంబార్ను అక్కడ ఉడికించడానికి కొద్దిగా మనకు కావాల్సినటువంటి నీటిని దాంట్లో వేసుకోవాలి. సాంబార్లో నీటిని వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల కాలం పాటు మళ్ళీ మూత పెట్టుకొని ఈ విధంగా బాగా ఉడికించాలి. 5-10 నిమిషాల తర్వాత ఉడికిన తర్వాత ఆ సాంబార్ మీకు చిక్కగా ఈ విధంగా మంచిగా రుచికరంగా కనిపిస్తూ ఉంటుంది. ఏదైతే ఈ 5-10 నిమిషాల తర్వాత సాంబార్ను మనం రెడీ చేసుకున్న తర్వాత ఇక ఒక 10-20 నిమిషాల తర్వాత సాంబార్ అయితే రెడీ అయిపోయింది. దీంట్లో మనకు కావాల్సింది కొత్తిమీర వేసుకొని ఇక ఇంటి వాళ్ళకు పిలుద్దాము, ఈ టెస్ట్ను చూపిద్దాము. చూడండి అన్నగారు. ఓకే, ధన్యవాదాలు అన్నగారు. ఓకే, థ్యాంక్ యూ.